హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ లేసారా? నేనైతే ఈరోజు త్వరగా లేసాను. ఎందుకంటే ఈరోజు సోమవారం, రేపు ఉగాది కదా. చాలా పని ఉంది అనమాట. నాకు ఒక బాబు ఒక పాపు స్నానానికి వెళ్ళింది. ఇప్పుడు బాబు ఇంకా నిద్రపోతున్నాడు. నేను స్నానం చేసి రెడీ అయ్యాను. బాబుని రెడీ చేయాలి. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా బాబుకి స్నానం చేపించాను, రెడీ చేస్తున్నాను. చాలా అల్లరి చేస్తాడనమాట. ఏదో ఒకటి ఉండాలి చేతిలో. మీ పిల్లలు ఇలాగే అల్లరి చేస్తారా? నేనైతే బాబుకి హిమాలయ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను, బేబీ హిమాలయ ప్రోడక్ట్. మీరు ఏది యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారనమాట. ఇది మెడల్ వచ్చేసి మా పాపది. పాప స్కూల్లో వచ్చారు. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. చేతిలో మెడల్ పడిపోయిందని రెడీ చేస్తుంటే చేతిలో మెడల్ పడిపోయిందని ఏడుస్తున్నాడు. చూడండి ఎలా ఎక్కడ తీసుకుని వేస్తుందో మా అమ్మ మెడల్ అని ఏడుస్తున్నాడు అనమాట. చాలా అల్లరి చేస్తారు. మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తారా? ఎవరి పిల్లలైనా అలాగే అల్లరి చేస్తారులేండి. క్రీమ్ అయిపోయింది, పౌడర్ వేసుకోవాలి. పౌడర్ పువ్వు కూడా ఎక్కడో వేసేసాడు పౌడర్ వేసేది. అందుకని ఫ్యాబ్రిక్లోనే వేస్తున్నాను అనమాట. చూడండి మెడల్ ఎలా తింటున్నాడు మా బాబు. ఏది ఈకుంటే అస్సలుకి రెడీ చేయనివాడు అనమాట. చూడన్నా, నీకు చిక్కు పెడుతున్నాను చిక్క. అయిపోయింది. ఏ చిన్న స్మైల్ ఇస్తున్నాడు చిక్కు పెట్టుకోవడానికి. అంటే రెడీ చేసేటప్పుడు మా బాబు కొందరు పిల్లలు అయితే చిక్కు సరిగ్గా పెట్టినారు. మా బాబు చిక్కు పెట్టుకోవాలంటే నేను కాజల్ కాటుక వాడతాను. వేరే ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారనమాట. మీరు ఏ కాటుక వాడతారో కామెంట్ చేయండి. ఈ కలర్ అంటే చాలా ఇష్టం. నీకు ఏ కలర్ కావాలి బట్టలో నేను అక్కడ వేస్తే అతనికి తెలుసో లేదో తెలియదు కలర్స్. కాకపోతే ఇదే కలర్ కావాలని చేయి చూపిస్తాడనమాట. మా పాప కూడా ఇంత అల్లరి చేయదు. చూడండి ఎంత నోట్లో పెట్టుకునే ఎంత ట్రై చేస్తాడో. ఎక్కడ పడిపోతుంది దిగివారి. పుట్టినప్పటి నుంచి అతనికి హాస్పిటల్లో డెలివరీ అయ్యాను. అప్పటి నుండి అతనికి డైపర్లో యూజ్ చేస్తున్నాను. అదే అలవాటు అయిపోయింది. ఇప్పటికీ డైపర్ వేస్తేనే అతను, లేదంటే అస్సలు పడుకోడనమాట, అస్సలు ఉండడనమాట. అందుకైతే కొందరు పిల్లలు యూజ్ చేస్తారు, కొందరు పిల్లలకైతే రసెస్ అలా అవుతాయని యూజ్ చేయరనమాట. రెడీ అయిపోయాడు నా కొడుకు. చూడండి మెడల్ అంటూ వదలట్లేదు. నా కూతురు పక్కలో అరుస్తుంది. నీట్గా రెడీ కూడా చేయనిచ్చేలేదు. నిద్ర వచ్చేసింది కాబట్టి చాలా అరుస్తున్నాడు మా బాబు. చాలా అల్లరి చేస్తున్నాడు. ఇంకా పండు పెట్టేసి తర్వాత వేరే ఏమైనా పనులు చేసుకోవాలి. ఎక్కడ పనులు అక్కడే వదిలేశాను బాబుని రెడీ చేయడం కోసం. బాబు నిద్ర వచ్చేసింది. నిద్ర పెట్టేసి ఆ కూతురు కూడా ఇంత టార్చర్ పెట్టలేదనమాట. వీడు చాలా టార్చర్ పెడుతున్నాడు నాకు. చాలా అల్లరి చేస్తాడు. చూడండి ఏం చేస్తున్నాడు. జోల్లో కూడా వదలట్లేదు మెడల్లో. చిన్నది హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే చూడండి తీసుకొని పోతే అస్సలు ఇవ్వట్లేదు. ఏ అక్క మెడల్లో అక్క బాగా చదివిండేదానికి మెడల్ వచ్చిండేది. సరేనా ఫ్రెండ్స్, నా కూతురు బాగా చదివిండేదానికి ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఇచ్చిండేది. ఇది బాగా చదివిండే వచ్చేసి స్పోర్ట్స్లో ఇచ్చిండేది. ఇంకొకటి వచ్చేసి డ్రాయింగ్లో. ఇది ఈ మెడల్ అంటే నా కొడుకు చాలా ఇష్టం అనమాట. ఎత్తుకొని ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. ఇవిడు తీసుకోవాలన్నా సరే ఇప్పుడు తీసుకునేసాను అని మళ్ళా వేసేసాడు. A few moments later. హాయ్ అండి, నేను రెడీ అయ్యాను. బాబుని రెడీ చేశాను. ఈరోజు సోమవారం కదా, బాబుని గుడికి తీసుకెళ్ళాలి. బాబు పాపు నేను గుడికి వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ వచ్చేసి పనికి వెళ్ళారు ఈరోజు. రండి బాబు ఏం చేస్తున్నాడు చూద్దాము. అవునా చిన్ను, నన్నా గుడికి వెళ్దామా చిన్ను? చిన్ను హాయ్
హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చిన్ను. ఇక్కడ 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 హలో, గుడ్ మార్నింగ్, హాయ్. ఓకే 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 టెంపుల్కి ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు చిన్ను. బాయ్ 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 చెప్పు అందరికి. బాయ్ బాయ్.